హాయ్ ఫ్రెండ్స్, నేను ఇంతకుముందు వీడియోలో బ్లౌజ్ హ్యాండ్ ఎలా కట్ చేసుకోవాలో చూపించాను. ఇప్పుడు బాడీ పార్ట్ వెనుక భాగం ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను. ఇదిగో దీంట్లో మాత్రం ఇలా ఓపెన్ సైడు రైట్ సైడ్ ఉండేటట్టు చూసుకోవాలండి. ఇలా ఉన్నదేమో లెఫ్ట్ సైడ్ ఉండేటట్టు చూసుకోవాలి. ఇలా ఇది కరెక్ట్గా ఇలా మడత ఇట్లా కరెక్ట్గా ఇలా చూసుకోవాలి. కరెక్ట్గా ఉండేటట్టు నేను డ్రా చేసుకున్నాను. చూడండి, ఒట్టరగా ఉండాలి కింద. ఇది కాటన్ క్లాత్ కాబట్టి కొంచెం నేను పొడవు ఎక్కువనే తీసుకుంటా. ఇది మా అమ్మ బ్లౌజ్ అండి, నాకేం టెన్షన్ ఉండదు. వేరే గిరాకీలు అయితే భయపడాలి. ఉన్నదానికంటే 1 ఇంచ్ ఎక్కువనే పెట్టుకున్నాండి. కనిపిస్తుందా? ఇంకో 1 ఇంచ్ ఖర్చు కోసం 1 ఇంచ్ ఏమో ఎక్స్ట్రా పెట్టుకున్నా. కాటన్ క్లాత్ ఇది పిండిన తర్వాత పైకి పీక్కపోతుంది, అందుకని ఎక్స్ట్రా పెట్టుకున్నా. ఎలా కొలుచుకోవాలంటే పొడవు ఇంకో ఇక్కడ భుజం పైన ఉన్న కుట్టుకి ఇగో ఇక్కడ డాట్ ఉన్న కుట్టుకి ఇలా కరెక్ట్గా ఇలా లాగి పట్టి ఇంకో ఇలా పెట్టి చూసుకోవాలండి. పొడవు ఇలా పెట్టి చూసుకోవాలి. ఇంచేమో ఖర్చు కోసం, ఇంచేమో పొడవు ఎక్కువ కోసం, కింది ఖర్చు కోసం కూడా కొంచెం ఎక్స్ట్రా తీసుకోవాలండి. ఇంకా కొంచెం ఇంచు, నేను మొత్తం 2 ఇంచులు ఎక్స్ట్రా తీసుకున్నా ఉన్నదానికంటే. ఇప్పుడు వెడల్పు ఎలా చూసుకోవాలంటే ఇప్పుడు ఉన్నాయి కదండి, ఈ 2 ఇలా మడత పెట్టుకోవాలి. ఇలా మడత పెట్టుకొని ఇలా చూసి వెడల్పు ఇలా పెట్టాలి. ఇప్పుడు ఉన్నది ఒకటి డ్రా చేసుకోవాలి. ఎంత ఉందో అంత డ్రా చేసుకున్న తర్వాత ఖర్చు కోసం 2 ఇంచులు ఎక్కువ పెట్టుకోండి. 2.5-2 ఇంచులు ఎక్కువనే పెట్టుకోండి. లేకపోతే ఇలా చూసుకోవచ్చు. ఇలా బ్లౌజ్ రిటర్న్ తిప్పైనా ఇదిగో ఈ చంక భాగం ఇలా లాగి పట్టి ఇగో ఇలానైనా చూసుకోవచ్చండి. ఇప్పుడు చూడండి, కరెక్ట్గా ఉంటుంది పొడవు. ఇదైతేనేమో మనం ఖర్చు కొదిలేయకుండా ఏం లేదు. పొడవు అక్కడికి వచ్చింది చూడండి, కరెక్ట్గా కనిపిస్తుందండి. అక్కడ కరెక్ట్గా ఉంటుంది అనమాట. ఇట్లా ఇలా మనకు ఖర్చు ఎక్కువ కావాలనుకుంటే ఇంకొంచెం ఎక్స్ట్రా పెట్టుకోండి, ఎక్కువ కావాలనుకుంటే. ఇప్పుడు ఓకేనా? ఇప్పుడు ఇక్కడ నడుము 2 భాగాలు ఇప్పుడు ఇలా కరెక్ట్గా పెట్టుకొని గల్ల ఎంత ఉందో చూసుకుందామండి. ఇది ఇక్కడ నుంచి కింది నుంచి ఖర్చుకు 1 ఇంచు వదిలిపెట్టి పైన ఖర్చుకు 1 ఇంచు వదిలిపెట్టి ఇంకో గల్ల ఎంత ఉందో చూసుకోవాలండి. 1 ఇంచు వదిలిపెట్టి ఖర్చుకు 1 ఇంచు, ఇక్కడ 1 ఇంచు, ఇక్కడ 1 ఇంచు వదిలిపెట్టి ఇలా పొడవు చూసుకోవాలి, నడుము పొడవు. తర్వాత ఇప్పుడు వెనక గల్ల చూద్దామండి. ఇలా 2 మడతలు ఒక్క సైడే పెట్టుకొని ఇలా పెట్టుకొని ఇప్పుడు ఎవరికైనా 2.25, బక్కగున్న వాళ్ళకి 2.25, లడ్డుగున్న వాళ్ళకు 2.5 ఇక్కడ షోల్డర్ తీయాలండి. వెనక గల్ల కోసం నేనైతే ఇలా క్రాస్ ఇలా కొంచెం ఇది ఎంత ఉందో అంత పెట్టేసి ఇలా క్రాస్గా ఇలా పెట్టుకొని ఇలా డ్రా చేసుకోవాలండి. ఇలా డ్రా చేసుకొని ఓకేనా? ఇప్పుడు షోల్డర్ ఎంత ఉందో చూసుకోవాలి. ఇటు ఇంచు అటు ఇంచు వదిలేసి మొత్తం 3.5 పెట్టుకోవాలండి. ఇది నేను బ్లౌజ్తో పెట్టుకుంటున్నాను కాబట్టి ఇటు ఇంచు అటు ఇంచు ఒక మళ్ళీ 2 ఇంచులంతా వదిలేసి ఇలా పెట్టుకుంటున్నా. ఇలా డ్రా చేసుకొని నేనేం చేస్తా అంటే ఎక్స్ట్రా కట్ చేసుకొని తర్వాత కుట్టేటప్పుడు కట్ చేసుకుంటానండి.
నేను ఎక్కడ నేర్చుకోలేదు, నా ఓన్గా నేర్చుకున్నా. నేను నేర్చుకున్నప్పుడు యూట్యూబ్ కూడా లేదు నా దగ్గర. యూట్యూబ్ ఉండొచ్చు కానీ యూట్యూబ్ చూసేంత సెల్లు నా దగ్గర లేదనమాట. ఇంకో ఇప్పుడు చూడండి, ఇక్కడ సంఖ నుంచి ఇక్కడ ఇక్కడ పెట్టుకోవాలి. ఇటు చివరికి ఎంత ఉంటుందో ఇంచు ఖర్చు కోసం వదిలేసుకొని ఇక్కడ ఇంచు ఖర్చు కోసం ఎంత పొడవు ఉందనేది చూసుకోవాలండి. నాకు తెలిసిన పద్ధతి చెప్తున్నా, ఓకేనండి. ఇక్కడి నుంచి ఇది ఒక్కటి టేప్తో చూస్తానండి నేను. లడ్డుగున్న వారికైతేనేమో 5.5 పెడతా, మొత్తం లావున్న వాళ్ళకైతేనేమో 6 పెడతా, బక్కగున్న వాళ్ళ వరకు అయితేనేమో 5.5 పెడతండి. నేను ఇప్పుడు 6 పెడుతున్నా. 6 కొంచెం తక్కువనే పెడుతున్నా. ఇలా డ్రా చేసుకొని దీనికి ఇలా మట్రగా చేసుకుంటున్నాను. ఇక్కడ నేను ఇలా ఏలుతో పెట్టి ఇంచున్నర ఇలా డ్రా చేసుకుంటాను. ఇలా క్రాస్ తీసుకుంటాను. కొంచెం ఇలా క్రాస్ తీసుకుంటాను. తీసుకొని నేను ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇది 2.5 అన్న 2.5 అన్న ఉంటుందండి. నేను 2.5 పెడతా జారకుండా, మన కటింగ్లో పోతుంది కాబట్టి. ఇప్పుడు ఈడ 2 ఉంది. ఈడ ఎక్స్ట్రా నేను ఇలా కట్ చేసుకుంటాను. నేను కట్ చేసేటప్పుడు కుడతా అండి. ఇది ఇలా క్రాస్ తీసుకుంటా, ఓకేనా. అసలు ఇలా చక్కగా ఇలా తీసేసుకొని ఇప్పుడు ఈడ కూడా ఇంచు తేడాతోటి డ్రా చేసుకొని ఇలా పెట్టుకొని ఇలా డ్రా చేసుకొని, ఇది నాకు తెలిసినట్టు చెప్తున్నాండి. ఇంకా పర్ఫెక్ట్గా కట్ చేసే వాళ్ళు ఉంటారు, నాకు అంత రాదు. నాకు వచ్చినంత వరకే, నాకు తెలిసిన పద్ధతిలో నేను చేసి చూపిస్తున్నా. ఇది చూడండి, ఇది సాదా కటింగ్ మాత్రమే. నేను మా అమ్మ వేసుకున్న తర్వాత నేను కుట్టి చూపిస్తా. వేసుకున్న తర్వాత కూడా అది ఎలా ఉందో నేను వీడియో తీసి పెడతాను. నేను పెద్దగా ఎక్కడో పోయి నెలలు నేర్చుకోలేదు. జస్ట్ అసలు నేను ఫస్ట్ నేర్చుకున్నప్పుడైతే నాకు చెప్పేవాళ్ళు లేక నేనేం చేసేది, మా అమ్మ బ్లౌజులు ఎలా ఉన్నాయో మొత్తం కుట్లు మొత్తం విప్పేసి ఇది ఎలా కట్ చేసిర్రు, ఇది ఎలా కట్ చేసిర్రు, ఇది ఎలా కట్ చేసిర్రు అని అన్నీ ఓపెన్ చేసి చూసేదానండి. అట్లా నేర్చుకున్నా నేను ఒక దగ్గర నేర్చుకోలేదు, ఏ యూట్యూబ్లో కూడా నేర్చుకోలేదు. ఏదైనా సరే అండి, నేను నేర్చుకోలేదు. అట్లా నా ఓన్గా నేర్చుకున్నాను. నాకు తెలిసింది మీకు చెప్తున్నా. నాకు ఒకవేళ మీరు అడగండి కామెంట్లో, అడిగితే నాకు తెలియకపోయినా నేను తెలుసుకొనైనా చెప్తాను, ఓకేనా. ఇప్పుడు ఈ ఎక్స్ట్రా తీసిన నడుము కట్ చేస్తాను. కరెక్ట్గా కింద సమానంగా ఉండాలండి, ఎగుడు దిగుడు ఉండొద్దు. ఇక్కడ నడుముకు డాట్స్ వేసుకోవడానికి ఈ 2